వైసీపీ పాలనలో 3 రాజధానుల పేరు చెప్పారు. నేను అడుగుతున్నా, ఈరోజు చంద్రబాబు గారు 50,000 కోట్ల పైన ఖర్చు పెట్టి అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తా ఉంటే ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు? జగన్ పెద్ద సైకో అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. నువ్వు మావిగాని అంటావు. ఈ మావిగానని నీ ప్రభుత్వంలో మావిగానికి ₹1 ఎందుకు ఖర్చు పెట్టలేదు? నువ్వు ఎందుకు రాజధాని రైతులకు అన్యాయం చేస్తావు? ఈరోజు రాజధాని రైతుల దగ్గరికి వెళ్తే ఊరుకుంటారా? రాజధాని రైతులు బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి. ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు మీరు రాజధాని రైతుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేసి ఈ రోజు మళ్ళీ ముసలి కన్నీళ్లు గారటానికి వస్తే అసలు వీళ్ళకి సిగ్గుందా? మావిగన్ అనే మాట్లాడేటువంటి జగను ₹1 ఆ మావిగన్కి ఖర్చు పెట్టకుండా, ఆ మావిగన్ అంటే ఏందో తెలియకుండా ఆయనకి ఆ విధంగా 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర రాజధానిని ముంచేశాడు. అలాగే పోలవరం ప్రాజెక్టు 1% చేయగానే అసమర్థుడు బ్రాందీ విస్కీల్లో 1000 కోట్లు దోచుకొని నాసిరకం మద్యంతో 1000 ప్రాణాలు, లక్షల ప్రాణాలు బలిగొని ఈ రోజు శ్రీరంగ నిధులు చెప్తారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ రోజు అమరావతి రాజధాని అభివృద్ధి చూస్తుందని ఏడుస్తా ఉన్నారు మీరు. పోలవరం ప్రాజెక్టు సూపర్ డూపర్ గా మరి దూసుకుపోతుంది, తొందరగా కంప్లీట్ అవుతుంది. వచ్చే సంవత్సరం కల్లా 27 ఎండింగ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్నారు చంద్రబాబు గారు. ఏం చూసి ఓర్చుకోలేకపోతున్నారా? ఈ రోజు జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చూసి ఓర్చుకోలేక, అభివృద్ధి చూసి ఓర్చుకోలేక, సూపర్ 6 పథకాలు అమలు సంక్షేమాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. రోజు విష ప్రచారమే. 5 ఏళ్లు చూశారు మీ విష ప్రచారం. ఒక్కసారి నమ్మి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ప్రజల్ని నట్టేట ముంచారు. బీసీ కార్పొరేషన్ లో ఎందుకు ఎత్తేశారు? ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో ఎందుకు తీసేశారు? దులాన్ పథకం ఎందుకు ఇవ్వలేదు? ముస్లిం మైనార్టీలకి సబ్సిడీ లోన్లు ఎందుకు ఇవ్వలేదు మీరు? ఆ రోజు సంక్షేమ పథకాలు ఆపేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్లు తప్పుదారి పట్టించి నమ్మి ఓట్లేసిన వాళ్ళు నట్టేట ముంచి ఈ రోజు ముసలి కన్నీళ్లు కావటం ఎంతవరకు సమంజసం? రోజుకో మాట మాట్లాడతాడు. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. 2019లో జగన్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్క హామీ నెరవేర్చలేదు. పూర్తిగా వైఫల్యం చెందారు. జాబ్ క్యాలెండర్ ని 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజు 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. ఇలాంటి మంచి పనులు అభినందించాలి. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా అభినందించాల్సింది పోయి రోజు బురద జల్లటం, పనిగట్టుకొని విష ప్రచారం చేయటం ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. గత పాలకులు గుర్తుపెట్టుకోవాలా, మంచికి సహకరించాలా. అంతేగాని నిత్యం విష ప్రచారం చేస్తే ప్రజలు విశ్వసించరు. మీ దుర్మార్గాలకి, మీ అరాచకాలకి ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే, ప్రభుత్వానికి విలువైన సూచనలు సలహాలు చెప్తే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మీకు కొంత గౌరవం ఉంటుంది.